గారు ఆల్రెడీ 7వ జాబితాపై కసరత్తు ప్రారంభమైంది. మరికొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటున్నారు. నిన్న కూడా చాలామందిని సీఎం క్యాంప్ ఆఫీస్కి నిన్న చాలామందికి పిలుపొచ్చింది. చాలామంది నేతలు మాట్లాడుతున్నారు. ఇంకా ఎప్పుడు అంటే ఈ జాబితాల జాతర ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఈ మార్పులు చేర్పులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయా? ఇప్పటికే నెంబర్ చాలా ఎక్కువ దాటింది. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టెన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మేము పోయిన 2019 ఎన్నికలప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకేసారి అభ్యర్థులు అనౌన్స్ చేయడం జరిగింది. 175 ప్లస్ 25 మందికి. బట్ ఈసారి 2024లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని మేము ఫైనల్ చేసుకునేటప్పుడు ఇప్పుడు వచ్చిన 7 లిస్టులు కాదు, 6 లిస్టులు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. 7వ లిస్ట్ కూడా రాబోతా ఉంది. సో ఈ 7 లిస్టులు కాకుండా అంతకుముందు ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. లైక్ కుప్పం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్ గారు కావచ్చు, విజయవాడ ఈస్ట్, అట్లా కొన్ని సీట్లు ముందే అనౌన్స్ చేయడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లు, మెజారిటీ సిట్టింగ్లకి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది కొనసాగుతూ ఉంటారు కాబట్టి. సో మేము ఆల్రెడీ అడ్వాన్స్గా ఉన్నాం. సో మేము ఆల్రెడీ అభ్యర్థులను ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకొని మేము ఆల్రెడీ కార్యాచరణ సిద్ధం చేసుకొని వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో అదేవిధంగా ప్రజలతో మమేకంతో వెళ్తూ ఉన్నారు. బట్ మా అవతల ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళకి అసలు వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారు, ఎవరితో పొత్తులు ఉన్నాయా లేవా, ఎన్ని బీజేపీ ఇప్పుడు మీరు చెప్పిందంటే బీజేపీ ఉంటుందా లేదా ఎన్ని సీట్ల మీద వాళ్ళు 2 ప్రకటించారు కాబట్టి నేను పోటాపోటీకి 2 ప్రకటిస్తాను, ఇంకో ఆయన ప్రకటించుకోవటం. సో వాళ్ళు ఇంకా అటు మాకంటే వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు కదా. మేము ఆల్రెడీ 175 సీట్లకి 175 గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. వాళ్ళు అసలు 175 పోటీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో వాళ్ళు మా మీద విమర్శలు చేస్తే ఎట్లా? మేము ఎవరో మార్చుకోవాలి, ఎవరో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టాలి, సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏ విధంగా చూసుకోవాలి, పోయినసారి ఇచ్చిన దానికంటే బీసీలు కొంత అదనంగా సీట్లు ఇవ్వాలి. సో ఆ బేస్ లో మేము వెళ్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీ మార్పులు చేర్పులపై మాట్లాడే అర్హత లేదని జనసేన టీడీపీని ఉద్దేశించి మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళు సీట్లు సర్దుబాట్లు ఎన్ని ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం, బీజేపీ వస్తుందా రాదనేది వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు మీరు కూడా వేలెత్తి చూపడానికి లేదు కదా, వాళ్ళు తేల్చుకుంటారు. మేము అభ్యర్థులను మారిస్తే ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని, లేదంటే ఎందుకు సిట్టింగ్లకి ఇవ్వకుండా మారుస్తున్నామని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్లీ మేము కూడా వాళ్ళని అడుగుతాం కదా. ఎందుకంటే రాజకీయ పార్టీగా వాళ్ళు మమ్మల్ని ఇది అడుగుతున్నప్పుడు అసలు ముందు మీరు దేనికి సిద్ధంగా ఉన్నారా? ముందు మీకు నియోజకవర్గంలో అభ్యర్థులు పోటీ చేయడానికి మీకు లేనటువంటి పరిస్థితి, మా దగ్గర వెళ్ళిన కోటన్ రెడ్డో, లేదంటే మా దగ్గర వెళ్ళిన ఉండవల్లి శ్రీదేవో, మా దగ్గర నుంచి వెళ్ళిన ఆనం రామనారాయణ రెడ్డో, లేదంటే పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్సారథో, వాళ్ళే మీకు అభ్యర్థులు. సో మీకు క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పి డెఫినెట్ గా మేము వాళ్ళకి సమాధానం చెప్తాం. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు మేము సీట్లు ఎన్ని ఎక్కువ వస్తాయి ఎన్ని తక్కువ వస్తాయంటూ ఒక దుష్ప్రచారం చేసి ఒక రకంగా ఏదో టీచ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మాకు క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలని 2 ఏళ్ల కిందటే ప్రజలు ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్టుగా మేము చాయిస్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఒక టీడీపీ ఒక సీటు తీసుకుంటే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉన్న సీటే టీడీపీ తీసుకుంటుంది. జనసేన ఒక సీట్ తీసుకుంటే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉన్న సీటే తీసుకుంటుంది. ఎవరెవరు ఏవో చేస్తున్నారని, ఎవరెవరు ఏవో ఆరోపణలు చేస్తున్నారని మేము దానికి ఎఫెక్ట్ కామంటున్నారు విజయ్ గారు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం ప్రజలు చెప్పారు, పవన్ కళ్యాణ్కి పిలిచి, చంద్రబాబు నాయుడు పిలిచి ప్రజలు చెప్పారు పొత్తులోకి వెళ్ళమని. ఏ ప్రజలు పవన్ కళ్యాణ్కి 2018లో చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మొత్తం అవినీతి దోచేసుకుంది, లోకేష్ అనే అతను పెద్ద అవినీతి పరుడు, ఈ తెలుగుదేశాన్ని బంగాళాఖాతంలో కలపండి ఆ ప్రజలు ఆ రోజు చెప్పారంట. ఆ ప్రజలే బీఎస్పీ సిపిఐతో పొత్తు పెట్టుకోమన్నారా? ఆ ప్రజలే భారతీయ జనతా పార్టీతో పగలు రాత్రిపూట తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోమని ఏ ప్రజలు చెప్పారంట? మరి ఆ ప్రజలు చెప్తే 2 సంవత్సరాల క్రితమే కదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నికలు జరిగింది, మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగింది 2 సంవత్సరాల క్రితమే కదా, టీచర్స్ ఎన్నికలు జరిగింది సంవత్సరం క్రితమే కదా. మరి ఏ ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన కలిసే వెళ్ళింది కదా ఆ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల. మరి ప్రజలు ఎందుకు తెలుగుదేశం జనసేనకి తీర్పు ఇవ్వలేదు కలిసి వెళ్ళమంటే? ఎవరు చెప్పలేదు సార్, వాళ్ళిద్దరు అనుకున్నారు పొత్తులో వెళ్ళాలని చెప్పి. సో జనసేనని గౌరవప్రదంగా చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడి, మరి గౌరవప్రదం అంటే ఏందని హరిరామజోగి గారు అడుగుతున్నారు. మేం కాదు, హరిరామజోగి గారికి సమాధానం చెప్పానండి. ఆయన అంటుంది ఏంది, మొన్నదా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో అడుగుతున్నాడు. గౌరవప్రదమైన సీట్లు 300 సీట్లని నువ్వే కదా మాట్లాడింది, 300 అంటే ఎంత? 175లో 58 to 59 సీట్లు. ఇప్పుడు నువ్వు అడిగిందే 32 అని చెప్పి తెలుగుదేశం కరపత్రికలో రాస్తే ఎస్ 32లో కూడా ఆయన 20 ఇస్తానన్నాడంటే మీరు మాట్లాడినప్పుడు అది మీరు తెలుసుకోవాల్సిన అంశం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా 20 కాదు సార్, అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతారు. వాళ్ళకు ఉన్నటువంటిది అది వాళ్ళ విజ్ఞతగా వాళ్ళని వదిలేస్తున్నారు. జనసేన కార్యకర్తలు దాన్ని చూసుకుంటారు పవన్ కళ్యాణ్. అది రెండో అంశం ఇక్కడ వచ్చేటప్పటికి. సో ఇందా తెలుగుదేశం ప్రతినిధి ఏమంటారంటే, మేదేదో సర్వేలంట
మాకు 30 వస్తాయి అని చెప్పారండి. అంటే ఐపాక్ సర్వే ఫేక్ సర్వే అని తేలిపోయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసని శ్రీకాంత్ గారు సార్ ఐపాక్ సర్వే వాళ్ళకి ఇచ్చింది చెప్పండి, ఎక్కడ ఇచ్చారో చూడండి. ఐపాక్ వాళ్ళు సర్వే ఇస్తే మాకు ఇస్తారా లేదంటే తెలుగుదేశాలకు తీసుకెళ్ళి ఇస్తారా? రెండోది జాతీయ సంస్థలు, అనేక జాతీయ సంస్థల సర్వేలో మాకు 18 నుంచి 24-25 ఎంపీలు వస్తాయి, తెలుగుదేశానికి 1-2-3 కన్నా పరిమితం అయిద్దని చెప్తుంటే ఇంకా వాళ్ళు ఏదో అదేందో ఎల్లో కెమెరాలు వచ్చిన వాళ్ళకి లోకమంతా ఎల్లో లాగా కనపడుద్ది అన్నట్టుగా ఈ తెలుగుదేశం వాళ్ళకి అదో భ్రమంలో ఉంటే అట్లా. రెండు గవర్నర్ చేత మేము అది అబద్ధాలు చదివించామని చెప్తున్నారు. ఏం సార్ 43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇవ్వటం అబద్ధమా? 1వ తారీఖు వెళ్ళి 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం అబద్ధమా? ఈ రోజు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధమా? 2015-16 లెక్కలు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఎందుకు సార్ ఇప్పుడు మా మేనిఫెస్టో ఇదిగోండి అమ్మ ఒక నిమిషం శ్రీకాంత్ గారు సార్ ఒక ఇంట్లో కాదు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి లబ్ధి చేకూరింది కదా. మేము ఒక ఇంట్లో ఒకరికి మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాం. వెంకటరెడ్డి గారు ఇవ్వట్లేదు, 2 పిల్లలకి ఇవ్వట్లేదు, మీరు డేటా తెప్పించుకొని మాట్లాడండి. మేము 2 పిల్లలు ఉంటే 2కి ఇస్తున్నామని చెప్పట్లేదండి బాబు, మీరు అర్థం చేసుకోండి. ఆ 15,000 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అంశమే కదా. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో క్లియర్ గా పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఇది మా మేనిఫెస్టో. మేము ఎంతమంది పిల్లలు అంతమంది 15,000 ఇస్తాం. శ్రీకాంత్ గారు వినండి ఒక్క నిమిషం. మా మేనిఫెస్టో గూగుల్లో ఉంది, మీ మేనిఫెస్టో లాగా ఇంటర్నెట్ లో తీలా. మా మేనిఫెస్టో ప్రతి గడపలో ఉంది. ఆ మేనిఫెస్టోని తీసుకొని మేము మా మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయమంటున్నాం. దాంట్లో స్పష్టంగా ఇక్కడ చెప్పున్నాం, పిల్లలను బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాం. తల్లికి 15,000 ఇస్తా ఉన్నాం కానీ ప్రతి ఒక్క పిల్లడికి 15,000 ఇస్తామని చెప్పలా. అలానే 43 లక్షలు. ఇప్పుడు సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఎక్కువ మంది పిల్లల కనండి ఇప్పుడు కంటే మళ్ళీ వాళ్ళకి 5 ఏళ్ళ తర్వాత అప్పుడు నేను మళ్ళీ చూసుకుంటా అంటే ఎవరు సార్ అసలు కనీసం మైండ్ ఉండి మాట్లాడుతున్నారు? మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? గవర్నర్ చేత అబద్ధాలు ప్రసంగం ఉన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ప్రకారమే పేదరికం మీరున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 11% ఉన్న పేదరికం 12% పెరిగింది. ఇది ఈ రోజు 4% తగ్గింది. మరి ఇది తప్పుడు లెక్కలా?